ಚೆನ್ನಾಗಿ ಆಮೇಲೆ వీడియో కవరేజ్ లాగా ఊరికి సొంతగా పడుతుంది యూట్యూబ్ క్లాస్ ఏం చేయాలప్పా వెలిగిస్తా పొద్దునైనా నాకెళ్ళ మధ్యలో పెట్టేసాను సరే తక్కువ రెండు దీనిలో ఇప్పుడు వేస్తే లేకపోతే సరిపో నేను మధ్యలో వేసాను తీద్దామా Mama. Starting na. Light session ni luda. Result. Involve करना होगा. White Mama, start. No, todo, no, sí, está tan grave.
ఆఫ్ చేసి ఫస్ట్ మెయిన్ గేట్ కాడ నుంచి ఇట్లా తీసుకుంటాము. చెప్పు ఏదైనా చెప్పాలి అత్తనా నా తిను మామ అల్లునికి ఇచ్చామంటే అంటున్నామో అంటున్నాడు, మా మనవాళ్ళు అంటున్నారు. రేపు నేను 12 రోజులు ఉన్నాను సార్. ఏదన్నా 12 గుర్తొస్తే చేస్తా. అది మళ్ళీ కట్ చేసి కట్టాము. రూమ్లో పోయి తిరిగి ప్రేర్ చేసేది అన్నం లేకుండా. దామ్ చేస్తున్నావు. వేసేద్దామా? వేసేద్దామా అంటే తెలుసు. అయిపోయిందిలే. ప్రార్థన ప్రారంభించబడిన కనుక పోతున్నా బాబు సురేష్ పంపిస్తాను. బాబు చీరలు ఎత్తుకున్నప్పుడు యాభై తీసుకున్నాను. పెయిన్ వేసినారు ముందే పెయిన్ వేసినారు. నువ్వు పోయి తొందరగా 50 చూడాలి. బండ్ల స్కూల్లో నేను ఆయన టెన్షన్ గా ఉంటాడు. నాకేం లేదు, అందుకనే కరెంట్ లేదు. నీకే ట్యాంకర్ కావాలంటే రజాకు తెచ్చేసి తెచ్చేస్తాను. కడుపుండే గిట్టుకుండే ఊరికి వెళ్తుంది. దాంట్లో వాళ్ళు వేదనందునే ఒక ట్యాంక్ తెచ్చి పడేసి ఆయన టెన్షన్ పడతాడు. అందుకే మేము వాళ్ళ పని వాళ్ళ ఫోన్లే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక రకం కూడా లేదు. నీకు అది ఇమ్మంటావా? చార్జర్ బాబు బాబు
Nadie se lo మన ఫోన్ వెళ్ళి తీసారా వీడు చదివితే తిరిగేటిగా తీసారులే మనవాడే మన కొడుకు వరుస మరి గృహ ప్రతిష్ఠిత ఆరాధనలో పాల్పొందులు పొంది దీవించడానికి వచ్చిన వారందరూ కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా కుటుంబం బాబు అంతే కదమ్మా అడుండయి వాటర్ అంటే అదే మీరు పదండి నీళ్ళు లేక ప్రతిష్ట అయింది మూల మూల చల్లుతారు ఆమె కూలి బండి మాట్లాడుతుంటారు అన్ని దయచేసి అదే ప్లేట్ పెట్టుకున్నారు ఒకటి తెల్లది అయ్యా తీసుకోబో ఆ ప్లేటు ఇంకా సేవకులు ఎవరైనా వచ్చింటే ఉండండి మాతో. చూసిన తర్వాత అది కూడా అట్లా తీసుకెళ్ళాలి. రైట్, దయచేసి అందరు గమనించండి. ఈ కార్యం, ఈ గృహ ప్రతిష్ఠిత ఆరాధన దేవునికి మహిమకరంగా ఈ ఇంట్లో నివసించే బిడ్డలకు దీవెనకరంగా ఉన్నట్లు ప్రార్థన పూర్వకంగా ఈ ఇంటిని మనం ప్రతిష్ఠిత చేద్దాం. తలలు వచ్చి ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మానవునికి నివాస యోగ్యముగా ఉండటం, మానవుడు తలవాల్చుకోవటం, మానవుడు విశ్రాంతి తీసుకోవటం, అలసట తీర్చుకొనటం, నెమ్మది పొందుకొనటం, ఉత్సాహంగా ఉల్లాసంగా జీవించుటం, ఒక చక్కని గృహాలను మానవులకు అనుగ్రహించిన దేవుడు. దేవా మీకు స్తోత్రాలు. మా సంఘ సభ్యులు నీ ప్రియబిడ్డలు బిషప్ అన్న గారి కుటుంబం అంతటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల ప్రస్థాపితంలో ఎంతో సుందరమైన ఈ గృహమును నిర్మించుకోవటం, బిడ్డలకు సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు.
దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన గృహాన్ని మేమందరం దైవజనులం అందరం ప్రతిష్టత చేస్తూ ఉంటుండగా మీ మహిమ ఆ ఇంటిలో ఈ రోజు నుంచి ఈ బిడ్డలు జీవించు పర్యంతం తరతరాల వరకు నిలిచి ఉండునట్లు కృప చూపమని ఈ ప్రతిష్ఠిత ఆరాధనలో మీరే మాకు తోడై నైనా ఈ బిడ్డలను దీవించి కూడి వచ్చిన బంధువులను, రక్త సంబంధికులను, దయాదులను, బంధువులను, స్నేహితులను ప్రతి ఒక్కరిని దీవించి దేవా ఈ ఇంటిని పావనపరచు. జరిగే ప్రతి కార్యం ఆది నుంచి అంతం వరకు మీ తోడు, మీ సహాయం, మీ నడిపింపు మాకు దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఒక్కొక్క రూమ్ బాబు సుధాకర్ బాబు రాండి బాబు, ముందే రండి. మనం ఒక్కొక్క రూమ్ చేస్తాం. ఎవరి రూమ్లో వాళ్ళ ప్రార్థన చేస్తాం, కటింగ్ చేస్తాం. నన్ను ఇక్కడ చేయమన్నారు. తర్వాత ఒక్కొక్కరికి అన్న నాకు ప్రోటోకాల్ ఇచ్చినారు. దాని ప్రకారంగా అందరికి న్యాయం. కానీ దాన్ని ఉంది కానీ రైట్ చెప్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున ఈ గృహమును ప్రతిష్ఠిస్తూ ఉన్నాము. ఆమేన్. 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 మీరే ప్రార్థన కీర్తనలు 118, 19, 20 వచనాలు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీనిలో. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రేమించిన మా తండ్రి, గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యము గనక సహోదరుడు బిషప్ రమణ కుమారి కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. మీ నామములు ఇచ్చిన ఈ ఇంటిని బట్టి మీకు స్తోత్రములు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించిన మాటను బట్టి మీకు స్తోత్రములు. మీ నామములో ఈ గుమ్మమును ప్రతిష్ఠిస్తుండగా వెలుపలికి వెళ్ళినప్పుడు లోన ఉన్నప్పుడు దీవించున్నట్లుగా మీరు ఆశీర్వదించుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ రెబ్బెన్ కట్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువే రాణి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. ఈ సమయం
విజయ్ కుమార్ బాబు గారు ఈ రూమ్ను ప్రార్థన చేసి ప్రతిష్ట చేస్తారు. ప్రార్థించడం. ఆ మంచి కాపరి అయిన మా గొప్ప యేసయ్య స్తోత్రాలు ఏదో ఆశ్చర్య కార్యక్రమం చేసి ఇదిగో తండ్రి వారి నోట కొత్త కీర్తనను ఇదిగో మాత్రంగా మీరు చూపినటువంటి ఈ మహాప్రభుని బట్టి స్తోత్రాలు. మీ దయ, మీ కరుణ, మీ ప్రేమ చెప్తున్న బిడ్డలను ఆదరించి ఆశీర్వదించిన మీరు ఆశీర్వదించిన విధం చూడగానే ఉంటుంది. ఇదిగో తండ్రి మీ ఆశీర్వాదం నుండి కుటుంబం నిత్యం సహాయం చేసి ఈ గదిని ప్రారంభించుకుంటుండగా నీకు దయచేసి దీవించిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున వేడుకొనుచున్నాము. మన ప్రభువే మహాదేవుడు రాండి, దయచేసి అందరు ఇక్కడికి రాండి. సుధాకర్ బాబు గారు ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, జీవం కలిగిన దేవ, ఈ యొక్క వంట గదిని నేను ప్రభా మేము ప్రతిష్ఠిస్తుండగా నీ దీవెనలతో నింపండి, సహాయం చేయండి. ఈ వంట గదిలో చేయబడుతున్న ఆహార పదార్థాలు రుచికరంగాను ఆశీర్వాదకరంగాను ఆరోగ్యకరంగాను ఉండటానికి సహాయం చేయండి. అట్టి రీతిగానే నేను ప్రభా వంట గదిలో ఉన్నటువంటి వస్తువులు ఏది కూడా ఎప్పుడు కూడా కొరత కాకుండా దినము ఉండిపోతే ధన్యతను అనుగ్రహించమని తండ్రి, ఈ యొక్క గదిని నీ యొక్క ఆశీర్వాదాలతో, నీ దీవెనలతో, నీ కృపలతోనైనా ప్రతిష్ఠిస్తుండగా ఈ యొక్క నామమునైనా ప్రభా మేము ఈ గదిని ప్రతిష్ఠిస్తుండగా నీ ఆశీర్వాదాలు పొందండి. ఈ గదిలో వంటలు చేస్తున్నటువంటి బిడ్డలు మా ప్రభా రౌనమునైతేనేమి, కుమార్తెలైతేనేమి, నైనా ప్రభా రాబోతున్న తరములో కోడలనైతేనేమి, ఇంకా బంధువులైతేనేమి, ఎవరైనా నైనా ప్రభా వంటలను చేస్తున్నప్పుడు నీ ఆశీర్వాదం, నీ జ్ఞానం, నీ ఆరోగ్యాన్ని బిడ్డలకు ప్రసాదింపచేయమని, కొరత రాకుండా సమృద్ధిని కలుగచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ వంట గదిని ప్రతిష్ఠిస్తున్నాము. ఇలా ప్రార్థన చేసి నేను ఓపెన్ చేయాలి. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుల దయగల మాత్రమే మీకు అనేకమైన స్తుతి స్తోత్రాలైనా ఈ దినం ఎంతో సంతోషకరమైన దినంనైనా దేవా, ఈ రోజునైనా వారి దేశపన్న అక్క, వారి పిల్లలు, వారి కుటుంబం కొరకు మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. కొంతమంది దైవ సేవకుల ద్వారా, ప్రార్థనల ద్వారా, మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఈ యొక్క నూతన గృహాన్ని ప్రతిష్ఠించినందుకే వందనాలు. అయా, ఈ గృహంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి బెడ్రూమ్ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. అయా, ఈ యొక్క రూమ్లో
బిడ్డలు విశ్రాంతి తీసుకున్నప్పుడు అయా మంచి నిద్రను దయచేయండి, మీ మంచి దర్శనాలను దయచేయండి ప్రభు. అయా ఇక్కడ ఉన్నంత వరకునైనా మీ బిడ్డలకు, ఈ కుటుంబానికి నిత్య శాంతి నెమ్మది తండ్రి. ఇదిగో ప్రభు, వారు సంతోషంగా సమాధానంగా తండ్రి వర్ధిల్లడానికి, వారు చేసే ప్రతి పనుల్లో ప్రభు మరి ఆశీర్వాదాలను అయ్యా తండ్రి మీరు అనుగ్రహించండి. ఇదిగో ప్రభా మరి సమస్తమంతటిని, ఈ గృహాన్ని, ఇక్కడ చేరొచ్చిన మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా మీ దీవెనతో నింపి నడిపించమని, మిగిలినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా నాయన మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ యొక్క రూమ్ ను ప్రతిష్ఠించుతున్నాము. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగా కూర్చోచ్చు. వాళ్ళంతే వాళ్ళక్కడే కానీ విషయమన్నా ఇక ప్రార్థన మొదలు పెడతా ఉన్నాం. ఇక ప్రార్థన అయిపోయేంత వరకు కొంత జాగ్రత్త చూసుకో. తిరిగేది ఉండదు, మాట్లాడేది ఉండదు. ఎవరైనా లోపల వచ్చి కూర్చున్న వాళ్ళంటే ఇప్పుడే కూర్చోండి. మధ్యాహ్నం ఒకరు చక్కగా మరి మా ప్రభా అనేటువంటి దైవజనుల ద్వారా ఈ ఇంటిని మీరు ప్రతిష్ఠించి ఉండగా ఈ రోజు నుంచి ఈ బిడ్డల జీవిత పర్యంతం ఈ ఇంటిలో ప్రతిష్ట వేసుకుని కూర్చొని దేవులతో ఆరోగ్యాలతో ఆశీర్వాదాలు ఈ బిడ్డలు నడిపించు. ఈ ఆరాధనలో నేను మరి ఆది నుంచి అంటాం మీ దైవ సహాయం మాకు అనుగ్రహించు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మన మధ్యలో తరపున, సంఘం తరపున మరి బిషప్ అలియాస్ యేసమన్న రమణమ్మ కుటుంబం తరపున హృదయపూర్వకమైన వందనాలు, ఆహ్వానం. తర్వాత సిఏ విజయ్ కుమార్ బాబు గారి తర్వాత యాడికి పాస్టేట్లో సుదీర్ఘమైన సేవ చేసి ట్రాన్స్ఫర్ అయినటువంటి మరి రెవరెండ్ సౌజన్య అమ్మగారి కూడా సంఘం తరపున, నా తరపున, కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మీ కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత మరి నాకంటే ముందు ఈ యాడికి పాస్టేట్లో పనిచేసి మరి ట్రాన్స్ఫర్ అయినటువంటి దైవజనులు సుధాకర్ బాబు గారికి, గారికి, కుమారునికి కుటుంబం తరఫున నా తరఫున హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. నిత్యము యాడికిలో దీవెనకరమైన ప్రోగ్రాంలలో మరి ముఖ్యంగా ఈ ఇంటికి ఆప్తులైనటువంటి దైవజనులు దానమయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రముఖులకు, పెద్దలకు, అమ్మలకు, అయ్యగారులకు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒక 3 పాటలు పాడతాం. ఆ 3 పాటలు పల్లవి చరణం మాత్రమే వాడతాం. తరువాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 569వ కీర్తన, ఈ గృహ ప్రతిష్ఠిత ఆరాధనకు సంబంధించిన కాంటెక్స్ట్ సాంగ్ వాడతాం. తరువాత
మరి కార్యక్రమాన్ని నడిపిస్తాం. వాక్యం చెప్పాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి అందరూ విస్తారమైన ప్రసంగాలు లేకుండా ఆ ఇంటిని బ్లెస్ చేస్తూ 2-3 మాటల్లో మీరు వాక్యాలు అందించాలని కూడా నాతో ఉన్న దైవజనులందరికీ నేను విజ్ఞప్తి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత నైనాని వారే పగలారా వరదూత నైనాని వరదూత महिमा चेलो नो गना चेलो नो गना नित्य परिशोधा 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 प्रभुवा वरादोगा नादुनि मेलो दालाची येसु नादुनि मेलो दालाची स्तोत्रं चेलितमो स्तोत्रं चेलितमो दीवाना प्रभुलो Krishna
పొట్టేలనా ఏనాని కోడెలనా ఏనాని పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. లాస్ట్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 558 క్షమించండి 568 కీర్తన దీవించు దేవా నీ బిడ్డలను దీవించు అనే పాట పాడుకొని వాక్యం దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా దీవించు దేవా నీవే కుమారమునకు నిత్యతలపతి వంచు నీవే నీ మనసు ఏగి జీవింపనా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా ఆయురారోగ్యము ఆత్మస్వైర్యము దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా. ఈ సమయంలో దేవుని వాక్యం చదవగా మనం వింటాం. మన మధ్యలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనొచ్చో ఎంఈఓ అనొచ్చో మరి మాకైతే తెలుగు నుంచి పరిచయం ఐజక్ సార్ గారు మరి వాక్య పరిచయం కూడా టీవీలలో చెప్తా ఉంటాడు. దైవజనులు హెడ్ మాస్టర్లు దేవుని వాక్యం 127వ కీర్తన 127వ కీర్తన ముందుకు వచ్చి చదవాలని మీకు వారు కోరుకుంటాను. దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 147. యెహోవా నిన్ను కట్టించని ఎడల దాని కట్టివారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడలేదు దాని కాయువారు మేలుకొని ఇంటియు వ్యర్థమే. మేలుకొనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టాతీతమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొదిని నింపుకొని వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవుని వాక్యం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ సార్. మరి సమయంలో కరెక్ట్గా 1 గంట ఇప్పుడు టైం, ఇప్పుడు సమయం కరెక్ట్గా 1 గంట. మీ గురించి కాదు, ఇక్కడ మేము కూర్చున్న మా గురించి మేల్కోగలిగి ఉండాలా మేమందరమని సమయాన్ని మీ దృష్టిలో పెట్టండా. ఒక్కొక్క దైవజనం నేనేం పెద్దను గాను చిన్నవాణ్ణి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం మా ప్రియులు జోసఫ్ గారు చదువుతారు. రండి.
బైబిల్ చదువురండి. వచ్చారు కదా అనుకో. 13, 14. ఈ గృహ ప్రవేశంకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్లోని దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వచనం, అంటే చివరి వచనం. దేవుని మందసము ఉబేదోదము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా తక్కువగా చెప్పువారు ఎక్కువగా ఆహ్వానింపబడతారని బోధకులలో ఒక లోకం. కాబట్టి కొన్ని క్షణాలే వందే భారత్ మాదిరి చెప్పేస్తారు. మందస్సము ఒబేదెదోము ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని అతను కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. గృహము విత్తము, పితరులు ఇచ్చు స్వాస్థ్యము. సహోదరుడు బిషప్ రమణ కుమారి కుమార్తెలు కుమారుని బట్టి ప్రభుని స్తుతించాలి. సహోదరుడు డ్రైవర్గా, లారీ డ్రైవర్గా, ఓనర్గా తన కుటుంబం కొరకు బహుగా ప్రయాసపడువాడు. మానవ తప్పిదం వలన మా ప్రియుని లారీ తగలబడిపోయింది. చాలా నష్టం అనుభవించాడు. కానీ దేవుడు కృప కలిగిన వాడు. విలాప వాక్యాలలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నెల వస్తే చాలు, కుటుంబం యావత్తు. దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు గనుక వారి పిల్లలకు యవ్వనములోనే దేవుడు ఆశ్చర్యకరంగా ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దేవుడు కనుక లక్షల రూపాయలు నష్టమైనప్పుడు కుటుంబం వారే వారికున్న ఆస్తిపాస్తులు పొలాలు అమ్ముకొని అట్టి పరిస్థితులలో ఈ గృహాన్ని దేవుడిచ్చాడు. ఈ గృహం వెనక చాలా బాధ ఉంది. కుటుంబం యొక్క పిల్లల యొక్క కన్నీళ్లు కూడా ఉన్నాయి. అలా జీతాలు పడతాయో పడవో అలాగే అప్పులకి వెళ్ళిపోతాయి. కానీ దేవాన్ని ఎంతైనా నమ్మదగిన వాడు అనే మాటకు ఇంటి వారి సాక్ష్యమే దైవజనుల పట్ల ప్రేమ కలిగి మాజీ సేవకులను కూడా వారు ప్రేమతో ఆహ్వానించారు. అంటే దైవజనుల పట్ల వారికి ఎంతో మక్కువ గనక, ప్రేమ గనక దైవజనులు ప్రార్థిస్తే మాకు ఆశీర్వాదము అనే ఉద్దేశంతో ఇక్కడున్న దైవజనులందరినీ పిలిపించారు. బైబిల్లో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. అందులో యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనములో ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండి ఉండెను. ఆరాధన గృహం. లాజరు చనిపోయాడు. ప్రేమగల దేవుడు వారితో పాటు కన్నీళ్లు విడిచినప్పుడు అక్కడున్న వాళ్ళు అంటున్నారు, లాజరు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే మాట. లాజరు సజీవుడయ్యాక ఆ ఇంటిలో ఆరాధన
జరిగింది. మరొక మాట యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఒక తీర్మానం. దేవుణ్ణి సేవించే కుటుంబం. చిన్నప్పుడు మా కుటుంబాలలో ఆ కృష్ణాయిల పుట్టి ఉన్న దినాలలో అరే అన్నమైంది ప్రార్థన చేసుకుందాం రా అనేవాళ్ళు. మాకు ప్రార్థన అయిపోయినాకే మా తల్లిదండ్రులు భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చాయి కానీ అనేక కుటుంబాలలో ప్రార్థన ఉండడం లేదు. కానీ ఈ ఇంటిలో అందరి కొరకు వారు ప్రార్థిస్తారు. వారు ప్రార్థన అయినాకే భోజనం. యజమానుడు ఎక్కడున్నా కూడా అన్నా మా ఇంట్లో ప్రార్థన టైం అవుతుంది నేను పోతానైనా అని ఆయన ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుని వచ్చేవాడు. కనుక ఇది ప్రార్థించే గృహం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయములో మార్కు అను పేరు గల యోహాను ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండిరనే మాట మనం చూస్తాం. చెరసాల నాయకుని ఇల్లు రక్షింపబడిన ఇల్లు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను. సామెతల గ్రంథం 3:13లో నీతిమంతుల గృహము మీదికి, నీతిమంతుల గృహములను ఆయన వర్ధిల్ల చేయు దేవుడు. ఆదికాండం 28:7లో ఆతిథ్యం ఇచ్చే గృహము. మన ఆధ్యాత్మిక జీవితంలో దావీదు కత్తి పట్టాడు అంటే సింహము ఉండే ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. కానీ దావీదు 2 సమూయేలు గ్రంథం 7:29 చదవండి, నేను ఇచ్చేస్తాను. దయచేసి నిరాశులైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవించి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఏం కోరుకున్నాడు ఆయన? నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాడు. కనుక ఈ రాక దినాలలో, అంత్య దినాలలో మరో పరలోక గృహం ఉంది. ఆ గృహములో మనం చేరాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేరికలు కనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఆ పరలోక గృహానికి వెళ్ళాలి అంటే ప్రభుని అంగీకరించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేయొచ్చు. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ పెద్దలకి సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాను. రైట్, టైం అంటే టైమే. దానమయ్య నిజం, టైం పంచువాలిటీలో దైవజనులు దానమయ్య గారిని నేను ఎక్కడైనా శబాస్ అక్క చాలా వందనాలయ్యా. చక్కని శ్రేష్టమైన ఇండ్లు, కొన్ని ఇళ్ళను చూపించినాం. మరి ఆ ఇండ్లన్నిటినీ దేవుడు వీళ్ళను మాదిరిగా చేసుకొని జీవించడానికి దేవుడు మీకు సాయం చేయాలి. అక్క యాడికిలో పనిచేసిపోయిన పాస్టర్లలో నేను వయసును బట్టి చూడడం లేదు, పనిచేసిపోయిన పాస్టర్ల ప్రకారం అవకాశం ఇవ్వాలనుకుంటున్నా. మొట్టమొదటిగా దాదాపుగా విజయ్ కుమార్ బాబు, సౌజన్య అక్క, సుధాకర్ బాబు మీ మధ్యలో సుదీర్ఘమైన సేవలు చేసిపోయారు. మొట్టమొదటిగా పెద్దలు రెవరెండ్ సిఐ విజయ్ కుమార్ బాబు గారు దైవ వర్తమాన క్లుప్తంగా అందించాలని సమయం.
జయరాజ్ బాబు గారికి ప్రేమతో ఆహ్వానించినటువంటి సాయంత్రం బిషప్ గారికి సత్యం గారికి అందరూ తెలియజేస్తున్నాను. సో ఈ రీతిగా మిమ్మల్ని ఆహ్వానించి జయరాజ్ బాబు అది చాలా సంవత్సరాలు అడుగు ఎంతోమంది బాధపడినప్పుడు కూడా రాలేదు. కాకపోతే మరి దీనికి వచ్చిన వాళ్ళు కొందరు బాధపడుతుంటారు. అది ఏం కాదు, ప్రభువు కృపను బట్టి మరి ప్రేమించిన విధానం బట్టి ఏదో గృహము దేవుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని చెప్పి ప్రభువు కృపను బట్టి ఇక్కడికి ఆహ్వానించినటువంటి అందరికీ నా యొక్క వందనాలు. మరి అదే రీతిగా సాగర్ ఉన్నారు, జోసఫ్ సార్ గారు మరియు మా అన్న గారు, వీళ్ళందరూ మా ఆపులే యాడికిలంతా. సో వీళ్ళందరికీ ఉన్న శుభములు వందనాలు తెలియజేయచ్చు. మేడం వచ్చింది, మేడం పోయినాక సుధాకర్ బాబు వచ్చారు. సో అందుని బట్టి మరి ఎంతో ఈ గ్రామ సంఘం ఆశీర్వదించబడినది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. లెంటి దినాలు వస్తూనే ఉన్నాయి. లెంటి దినాలు వస్తే ఇంకా మరవరాని. సో అది దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని బట్టి మరి ఏదేమైనా ప్రభు యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఎంతో శ్రేయస్కరము, ఆశీర్వాదకరము. నిశ్చయంగా నిశ్చయంగా కష్టాన్ని అనుభవించడము, నువ్వు తగ్గడము, నీకు మేలు కలుగు, ఫలించు ద్రాక్ష వలె ఉండవు. సో దేవుడు ఈ బిడ్డలను ఆశీర్వదించినారు. నిజముగా 105వ దావీదు కీర్తనలో చెప్పినట్టుగా దేవుడు ఆశ్చర్య కార్యములు చేశాడు. అంత మాత్రం కాదు, 118వ దావీదు కీర్తనలో నీతిమంతుల గుడారంలో ఉత్సాహ సంతోష సునాద గీతాలు వినబడాలి. ఎప్పటికీ ఈ యొక్క మరి సుందరమైనటువంటి ఈ పేరు పెట్టారు నజరేతు. సో నజరేతులో యేసు పుట్టాడు. మరి ఈ ఇంటిలో ప్రార్థన అనే చిగురు ఎల్లప్పుడూ మొలసాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేసి మరి బిడ్డలకు, ఇద్దరు బిడ్డలకు, కుమారునికి, మరి బంధువులకు, రక్త సంబంధికులకు, చివరిగా నా బంధువులందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేయచ్చు. ఈ సమయంలో బాబుగారి తర్వాత యాడికిలో అడుగుపెట్టి సేవల నుంచి మన నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి అక్క, మా ప్రేమైన అక్క సౌజన్య అక్క గారు క్లుప్తంగా దేవుని మాటలు ఈ గృహం పిల్లలకు అందించాలని ఈ సమయాన్ని అప్పగిస్తుంది. థ్యాంక్ యూ బాబు గారు. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన రోజు. యాడికి అంటేనే ఒక స్మైల్. ఎక్కడ ఉన్నా, అనంతపూర్లో ఉన్నా, సిటీలో ఉన్నా, తాడిపత్రిలో ఉన్నా, గుంటకల్లో ఉన్నా, ఎక్కడ పని చేసినా యాడికి అనగానే ఒక సంతోషం, ఒక ఆనందం. సో ఆ ఆనందాన్ని ఈరోజు మరి ఇక్కడ పనిచేసి వచ్చినటువంటి దైవ సేవకులమైన మాకు మరి విషపన్న, రవణక్క, పిల్లలు స్వర్ణ, శ్వేత, సంపత్ కుటుంబం మరొకసారి మాకు ఇచ్చినందుకు నేను కుటుంబానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతమంది సేవకులు వస్తారు, మాట్లాడే అవకాశం మరి ఎక్కువగా ఉంటుందా అనుకున్నాను. కానీ బాబు గారు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని బట్టి కూడా నేను బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు సేవి చెప్పిన బాబు గారికి, నారాయణ బాబు గారికి, సుధాకర్ బాబు గారికి, మాస్టర్ గారికి, చేరొచ్చినందుకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి గృహం గురించి చెప్తాను. మరి గృహము అన్నప్పుడు నేను బైబిల్లో చూశాను, ఎన్ని రకాలైన గృహాలు ఉన్నాయి అని చూశాను. చాలా రకాలైన గృహాలు ఉన్నాయి. కానీ ఒక 5 గృహాలు ఒక పేరు చెప్పి వదిలేస్తాను. ఈ గృహం ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, నేను ప్రార్థిస్తున్నానంటే, నేను ఆశీర్వదిస్తున్నానంటే,
మొట్టమొదటిగా విశ్వాస కుటుంబంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ బాబు గారు వాక్యంలో చెప్పారు, కుటుంబంలో చాలా విశ్వాసము, ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా ప్రతిరోజు మరి దేవుని సన్నిధానంలో గడపడం అనేది ఒక ఆశీర్వాదం. ఆశీర్వాదం వల్లనే ఈ ఇల్లు ఇంత చక్కగా రూపుదిద్దుకుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యాడిలో పనిచేస్తున్న ప్రాంతంలో ఇటువైపు వచ్చినప్పుడంతా అనుకుంటా ఉంటాను, ఇది బిషప్ అన్న వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు ఎప్పుడు పూర్తవుతుందా అని నేను ఎదురు చూశాను, నేను ప్రార్థించాను కూడా. సో ఈరోజు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. సో కాబట్టి ఈ గృహము ఒక విశ్వాస గృహంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో విశ్వాస గృహము అనేది మనం చూస్తాము. రెండవదిగా యెషయా గ్రంథము 32వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆనంద గృహం, హ్యాపీనెస్. సో అక్కడ ఫెయిత్, ఇక్కడ హ్యాపీనెస్. ఈ గృహము సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఆనంద గృహంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పౌలు కూడా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. సో హ్యాపీగా ఉండాలి. ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ కుటుంబము, ఇంట్లోకి వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని, మరి ఆనంద గృహంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మూడవ గృహము మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో రాజగృహము, కింగ్ ప్యాలెస్. సో రాజగృహము అంటే మనం రాజులమా? మనం రాజాది రాజైన యేసుప్రభు బిడ్డలు కాబట్టి. సో నేనేమంటా అంటే రాజులు మరి తక్కువగా బిహేవ్ చేయరు, వాళ్ళ ప్రవర్తన రాజరికంగా హుందాగా ఉంటుంది, అఫీషియల్. సో కాబట్టి ఈ కుటుంబం కూడా ఒక రాజరికమైన కుటుంబంగా, ఒక గొప్ప కుటుంబంగా, ఒక మాదిరి, ఒక రాజు ఇంట్లో వెళ్తే నీతి న్యాయము ఏ విధంగా, దాన ధర్మాలు సహాయాలు ఏ విధంగా ఉంటాయో, సో ఆ విధంగా ఈ కుటుంబం ఒక రాజకుటుంబంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి తర్వాత 4వ గృహంగా విందు గృహము. సో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ విందు గృహము. విందు అంటే భోజనం. సో ఈ ఇంట్లో వీళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని మరి దేవుడు ఇస్తూ వచ్చినటువంటి వారికి ఆతిథ్యము అని బాబు గారు చెప్పారు. సో ఆతిథ్యం ఇచ్చే గృహంగా, విందు గృహంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి చివరిగా 5వదిగా మరి మనం చూస్తే 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని గృహం. సో దేవుని గృహము, దేవుడు అనగానే ప్రేమ, కరుణ, క్షమాపణ, మరి ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు. సో కాబట్టి ఈ గృహం దేవుని గృహంగా, దేవుని ప్రేమను అనేకులకు అందించే గృహంగా, మరి క్షమించే గృహంగా, ఆదరించే గృహంగా, మరి నమ్మకాన్ని ఇచ్చే గృహంగా, అన్ని రకాలైనటువంటి గృహాలుగా మరి ఈ యొక్క 5 గృహాలు, ఈ 5 క్వాలిటీస్ ఈ గృహంలో నివసించబోతున్నటువంటి ఈ గృహంలో ఉన్నటువంటి బిడ్డలైనటువంటి బిషప్ అన్న, రమణక్క, వాళ్ళ పిల్లలు మరి రాబోయే తరాలు మరి ఎవరున్నప్పటికీ కూడా ఈ 5 ఆశీర్వాదాలు దేవాది దేవుడు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ అటువంటి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అక్క. 5 గృహాలు, చక్కని సందేశం. మరి సమయంలో యాడికిలో నా తర్వాత మరి నేను ఈ యాడికి రాకముందు పనిచేసేటువంటి దైవజనులు కె. సుధాకర్ బాబు గారు, ఆయన పోయినాక నేను వచ్చిన యాడికి. సుధాకర్ బాబు గారికి కూడా కొన్ని నిమిషాలు వాక్యం అందించాలని ఈ సమయానికి ఆమె గారికి అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ కుటుంబానికి, మరి అదే రీతిగా ఇక్కడ చేరినటువంటి సంఘమందరికి, సంఘం ఇక్కడ చేరినప్పుడు చాలా సంఘాలు వాళ్ళు నేను ఎక్కడెక్కడ చేసిన ఆకుల వాళ్ళు తర్వాత ఎక్కువ చెప్పి స్థానిక గురువుకు సమయాన్ని ఇవ్వకుండా ఉండడానికి బాగుండదు. కాబట్టి ఆ చదువుబడిన లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ గృహం యెహోవా చేత కట్టబడినటువంటి గృహం. ఎందుకనగా లేఖనాలు తెలియజేస్తున్నాయి, కీర్తన గ్రంథంలో 127 అని తెలియజేయబడింది.
ఎందుకనగా మరి ఈ ఇంటిని యెహోవా దేవుడు కట్టించినాడు అని లేఖనాలు తెలియజేయబడింది. ఎందుకనగా ఆయన చెప్తున్నబడిన ఈ ఇంటికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. అందుకే దావీదు చెప్తున్నారు 5వ కీర్తనలో, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయడి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసి మరి ఈ దేవుని కార్యాలు ఈ కుటుంబంలో చేయబడిన ఈ కార్యాలను తెలియచేయండి అంటే ఇద్దరు బంధుమిత్రులు, శ్రేయభిలాషులకు, కుటుంబ సభ్యులకు, మరి అదే రీతిగా దైవజనుల మధ్యన మరి కుటుంబంలో దేవుడు చేసినటువంటి కార్యాలు బహు విలువైనవి, అవి ఎంతో రమ్యమైనవి, అవి ఆ కుటుంబానికి ఆశీర్వాదకరాలుగా ఉన్నవి అని తెలియచేయబడుతున్నది. గృహం నిర్మించడానికి నేను ఉన్నప్పుడు కూడా అదే చాలా ఇబ్బంది పడినారు. అవి మేము కూడా గమనించినాం. మేము కూడా ఆ కుటుంబంతో కలిసి ఆ బాధపడిన రోజులు, ఆ రోజు నేను కూడా వెళ్ళిన ఉదయాన్నే అక్కడికి వెళ్ళి అక్కడ చూసి ఏది ఏమైనప్పుడు కూడా ఇరుకులో ఇబ్బందులలోనే దేవుడు సహాయకుడు అని తెలియచేయబడుతున్నది. దేవుని పట్ల మరి ఉన్నటువంటి ఆ కార్యం నెరవేర్చుకోవడానికి మానవునికి దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ రుజువు చేయడానికి ఆనాడు మానవుడు త్వరలలో నివాసం చేసేటటువంటి వారు, తర్వాత గృహాలలో నివాసం చేసేవారు, తర్వాత గుడారాలలో నివాసం చేసేటటువంటి వారు. ఈ రీతిగా చేస్తున్నప్పుడు వారికి రక్షణ లేదు, వారికి మరి భద్రత లేదు. వారి యొక్క కుటుంబానికి అంటే మానవుడుగానే ఒంటరిగానే ఉండక జంటగా వృద్ధి పొందాలి అంటే కుటుంబంలో త్వరలో సరిపోరు, గృహాలలో ఉంటారు. మరి గుడారాలలో వారు అభివృద్ధికి మరి ఎన్నో కారణాలు ఆశీర్వదింపబడుతున్నప్పుడు వాటికి ఆ భద్రత ఉండదు అన్నటువంటి ఆలోచనతో దేవుడు మానవుని ఇంకా బహుగా ఆశీర్వదించినప్పుడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఒక గృహం నిర్మించుకోవాలా, ఆ గృహంలో విస్తరింపజేసుకోవాలి. ఆ గృహాన్ని విస్తరింపజేసుకొని ఆ గృహంలో మరి బిడ్డల విస్తరణ, అదే రీతిగా సిరి సంపదలను కూడా భద్రపరచుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం మన బిషపన్న గారికి, రౌణమ్మ గారికి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందుకే ఈ గృహములో మొదట ప్రార్థన, ఈ గృహములో మరి దేవుని మాటలు వినాలా, దేవుని ఆహ్వానించాలా, క్రీస్తుని ఆహ్వానించాలా. అదే రీతి ఈ గృహములో మరి దేవుని వాక్యం వినాలి, నమ్మాలి అని తెలియచేయబడ్డంటే విని నమ్మినప్పుడు, ప్రార్థించినప్పుడు, విశ్వసించినప్పుడు అనేక కార్యాలు, అద్భుత కార్యాలు ఈ గృహంలో ఉన్నటువంటి బిడ్డలకు, మరి ఇంకా మనలాంటి వారు ఇంకా గృహాలు కట్టుకోవాలనుకున్నటువంటి వారికి కూడా ఆశీర్వాదాలతో నింపి దేవుని కృపతో మరి గృహాన్ని నిర్మించినటువంటి కుటుంబం ఆరోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లే ధన్యత ఈ కుటుంబానికి అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ బాబు గారు. నిజంగా సమయం 1:28. నలుగురు ప్రసంగాలు చేసినా కూడా అర్ధగంట కాలే. దేవుడు మరి వాక్యం చెప్పిన అయ్యగారులను, అమ్మగారులను అందరినీ మరి దీవించి మనల్ని, మన కుటుంబాలను దీవించిన దాకా. పాస్టర్ దానమయ్య ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. నేను కూడా వీళ్ళ మందిరే 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు వందనాలైనా ఇచ్చిన ఆదెత్తినిచ్చినట్టు ప్రభా, ఈ రోజునైనా బిషప్పన్న వచ్చిన బిడ్డలకు అందరికీ ఆదెత్తినిచ్చున్నాడు తండ్రి. బిడ్డలందరూనైనా వెళ్ళిపోయేది తప్పుడు తండ్రి దీవించి ఆశీర్వదించే భాగ్యాన్ని కుటుంబాలకు అనుగ్రహించి బిడ్డలందరూ దీవిపోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు నామములో నేను
మొట్టమొదటిగా నాతోటి జతపని వారు దైవజనులందరికీ, గురువులమ్మ గారికి, మన పాస్టర్లమ్మ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ, ఆయా సంఘాల నుంచి వచ్చిన సెక్రటరీలు కావచ్చు, డీకన్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, రెండు మాటలు, 2 తలంపులు నేను చెప్పాలనుకున్నాను. ఈ ఇంటికి ఒక పేరు పెట్టారు. నేను అడిగా, అన్న ఈ ఇంటికి ఏం పేరు పెట్టారన్నా అంటే నజరేత్ హౌస్, నజరేతు గృహము. నజరేత్ అంటే ఒక నిర్మానుషమైన ప్రాంతం, సముద్ర మట్టానికి ఎత్తులు ఉంటాయి. దానికి నేమ్ లేదు, ఫేమ్ లేదు. నజరేతుకు నేమ్ లేదు, ఫేమ్ లేదు. యేసు ప్రభు పుట్టి ఆ ఊర్లో పెరిగేంత వరకు అందుకే బైబిల్ ఒక వాక్యం గుర్తు చేసుకుంటుంటాం, నజరేతుల నుంచి ఏదైనా మంచిది రాగలదా అని. నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే గుర్తింపు లేని స్థలానికైనా, గుర్తింపు లేని ఇంటికైనా, గుర్తింపు లేని ఊరికైనా, గుర్తింపు లేని మనిషికైనా ఒక నేమ్, ఫేమ్ తీసుకొచ్చేది దేవుడే. గృహాలకు ఏదైనా గుర్తింపు తీసుకురావాలంటే అది దేవుడే. దేవుడు పుట్టనన్నా పుట్టాలా, దేవుడు పెరగనని పెరగాల, దేవుడు నివాసం అన్నా చేయాలి. బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. నజరేతు నుంచి వచ్చింది ఒక నాణ్యమైనది వచ్చింది. లోక పాపులందరినీ, లోక ప్రజలందరినీ విమోచించేటువంటి ఒక క్రీస్తు ప్రభు ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నజరేత్ హౌస్ జీసస్ హౌస్గా మారిపోవాలి. నజరేత్ హౌస్ జీసస్ హౌస్గా, నజరేతు ప్రాంతానికి ఎట్లయితే ఒక నేమ్, ఫేమ్ లేదో, క్రీస్తు అక్కడ జీవించగలిగినాడు. ఆ స్థలానికి, ఆ ప్రాంతానికి ఒక మహిమ వచ్చింది, ఒక వెలుగు వచ్చింది, ఒక వన్య వచ్చింది. ఇది గృహాలు. నేను కూడా ఇల్లు కట్టుకున్నా, ఏం పేరు పెట్టుకోవాలబ్బా ఇంటికి అని ఆలోచన చేసినప్పుడు నేను అల్లూరి హౌస్ అని పెట్టుకున్నాను. నా ఇంటి పేరే పెట్టుకున్నాను, అల్లూరి హౌస్. మా ఇంటి పేరు అల్లూరి. ఇక్కడ అందరూ పెట్టుకున్న పేరు నజరేతు హౌస్. ఈ నజరేతు గృహంలో దేవుడు నిత్యం నివాసం చేయగాక. 2వ తలంపు ఏంటంటే 127వ కీర్తన. ఇది సొలొమోను యాత్రా కీర్తన. సొలొమోను యాత్రా కీర్తన. మరి సొలొమోను రాసినటువంటి కీర్తనలో ఉన్న సత్యం, భావం, మర్మం ఏంటంటే దేవుడంటే లెక్కలేనితనంతో కట్టబడేటువంటి ఇల్లు ఎట్లుంటాయి, దేవుడంటే భయం కలిగిన తనంతో కట్టబడేటువంటి ఇల్లు ఎట్లుంటాయి. ఈ వాక్యంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. చాలాసార్లు నా అనుభవంలో చాలా మంచి ఇల్లు కట్టుకున్నారక్క అంటే కొంతమంది నుంచి నేను విన్న సమాధానం ఏంటంటే, నీకేం తెలుసు బాబు, నలిగిపోయినా మా ఇల్లు తయారయ్యాల కల్లా పిచ్చలైపోయినాం, అట్లా ఇట్లా నా నిద్రలేమో అయిపోయింది. వినాలి మాట అయిపోయింది. ఈ మాట ఇంత నేను కూడా. 2వ రకం మనుషులు ఏమంటారంటే, ఎంత గొప్ప ఇళ్ళనే కట్టుకో, మాదేముంది అంతా మాదేముంది అంతా దేవుంది అని చెప్పేవాళ్ళు. దేవుడు అంటే లెక్క, వాళ్ళకు దేవుడు అంటే ఒక లెక్క. అట్లా చెప్పకోకుండా మేమే దీనిని ఏదో అట్లా కిందపడి పిచ్చలైపోయి కట్టుకున్నామనంటే అది దేవుడు అంటే లెక్కలేదు.
దేవుడు అంటే లెక్కలేనితనంతో ఆయన ప్రమేయము, ఆయన నడిపింపు లేకుండా మనం ఎన్ని బ్రహ్మాండమైన భవంతులు కట్టుకున్నా, సిరి సంపదలు కలిగిన గృహాలు కట్టుకున్నా, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నా అవన్నీ వ్యర్థమే, వట్టిదే. అవన్నీ వ్యర్థమే, వట్టిదే. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది మానవ జీవితంలో మనిషికి ఒక నివాసం ఉండాలని దేవుడు ఇష్టపడే. అయితే ఆ నివాసం, ఆ గృహం ఎట్టుండాలంటే దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగిన కుటుంబంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ ఇంట్లో నివాసం చేయాలి. దేవుడు ఆ ఇంట్లో నివాసం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాలి. ప్రతి గృహంలో దేవుడు ఉండాలి అంటే 3 విషయాలు ఆ గృహం వాళ్ళు కలిగి ఉండాలి. మొదటిది, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ఆ ఇంటి వారు ఏమి ఇవ్వాలి దేవునికి? చెప్పండి. యెహోవా ఈ ఇంటికి అధిపతి అని కొంతమంది తెచ్చింటారు, వాక్యాలు తెచ్చింటారు. ఈరోజు నాకు తెలిసినంత వరకు మంచి ప్రార్థన కుటుంబం కాబట్టి మన ఇల్లు అది నిజంగా యెహోవా ఇంటికి అధిపతి, అధికారిని వాక్యం పెట్టుకుంటాం. కానీ పెత్తనం అంతా మందే, దేవునికి ఏముండదు. అటువంటి గృహాలలో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. రెండోది, ప్రథమ స్థానం తర్వాత రెండోది ప్రార్థన ఉండాలి. ఆయన ఏముండాలి? ఆయనలో ప్రార్థన. ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు. మూడోది, దేవుడు దీవించాలా ఆ ఇంట్లో ఉండాలంటే మూడోది ఏంటంటే, ప్రథమ స్థానం ఇస్తారు, ప్రార్థనలు చేస్తారు, కానీ కొన్ని ఇళ్ళు ఒకటి మర్చిపోతుంటారు. 10వ వంతు దేవుడికి ఇవ్వడం ఉండదు ఆ ఇంట్లో అనుభవాలు. ఏ వంతు? 10వ వంతు ఇవ్వరు దేవునికి. ఈ 3 అనుభవాలు బైబిల్లో అబ్రహాం జీవితంలో ఆదికాండం 12 చూసి మనం చదువుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఎక్కడ వెళ్ళినా గుడారం వేయడం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం, 10వ వంతు తెచ్చుకుంటాం. ఆ ఇంట్లో ఏమైంది? లోతు అబ్రహాం కలిసి నివసించలేనంత అంతే. దేవుడు దీవిస్తున్నాడు ఒక ఇంటినంటే పట్టుకోలేము ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైన కుటుంబమా, ప్రియమైన దేవుని బిడ్డల, మరి మీ గృహానికి, నజరేతు ఈ గృహానికి మరి యేసు ప్రభు గృహముగా నిత్యం ఆయన మీతో ఉంటూ అన్ని విధాలుగా దేవుడి మిమ్మల్ని సర్వ సమృద్ధి, సౌఖ్యము, మంచి ఆయురారోగ్యాలు కలిగి దేవుడు దీవించును గాక. ముగింపు ప్రార్థన దానమన్న చేస్తాడు. దీవెన శ్రీ విజయకుమార్ బాబు ఇస్తాడు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ గృహ ప్రతిష్ఠిత కొరకై అనేక దినములు ప్రార్థించి ఈ దినమున అద్భుతమైన సహాయం చేశారు. దేవా, ఈ ఇంటిని మీరు ఆశీర్వదించండి. ఈ ఇంటి చుట్టూ మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడారు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు అన్నారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. ఈ ఇంటిలో ఉంటున్న కుటుంబాన్ని, పిల్లలను దీవించండి. ఈ ఇంటి చుట్టూ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మరలా పరదేశం ప్రకారం మమ్మ సోదరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుడి ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆయన సహవాసం చేరవచ్చు బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఇంటి యజమానునికి, యజమానురాలకు, వారి గర్భఫలములకు, భూఫలములకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనను గాక.
థ్యాంక్ యూ అన్న. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. వచ్చిన మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ప్రభు యేసు నామములో అందరికీ వందనాలు. మా ఆహ్వానం మన్నించి గురులయ్య గారు, బంధుమిత్రులు, అన్నగారు, రక్త సంబంధికులు, ఇంకా నా తోటి క్లాస్మేట్స్ చాలామంది వచ్చారు. అనంతపూర్ క్లాస్మేట్స్, తర్వాత యాడిలో ఉన్న క్లాస్మేట్స్ ఫ్యామిలీతో అందరూ వచ్చారు. ఇంకా నాకు ముఖ్య సన్నిహితుడు బొమ్మ రమేష్ నాకు ఎందుకు బాధకు రాలేదు. సో నా ఆహ్వానం అందించి అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కుటుంబం తరఫున ఇక్కడికి వచ్చినందరికీ పేరున నమస్కారం చెప్తున్నాను. మాట్లాడడం లేదు కానీ వచ్చిన వాళ్ళకందరికీ బయట కూర్చున్న వారు కొద్దిగా గమనించాలి. నాకు అదర్స్ ఎక్కువ వచ్చారు. వారందరి కోసము వెజ్ పైన ఏర్పాటు చేయబడినది. కాబట్టి వచ్చిన మిత్రులందరూ పైన భోజనానికి అందరూ ఎక్కాలని కోరుకుంటున్నాను. తర్వాత నాన్ వెజ్ ప్రతి ఒక్కరూ అందరు ఇక్కడ కూర్చొని సమృద్ధిగా తినిపోవాలని మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులందరికీ, నా కుటుంబం తరఫున అందరికీ చెప్తున్నాను. ఇంతటితో ఈ మాటను కొద్దిగా ప్రేరేపించి అందరూ నా కోసం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. మంచి సుందరమైన ఇల్లు కట్టుకున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఈ సమయంలో ఇదే మేము వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది. అక్కడ మీ ఇద్దరు ఇక్కడ తిరగండి, వాళ్ళకెళ్ళి తిరగండి. మేడం మీ ఆయన ఉండమని మీ ఆయన అది పద్ధతి. ఏం పర్లేదు. హలో, కొంచెం నవ్వండి. ఈ గృహ ప్రజలే హౌస్ ప్రతిష్టదారులు వచ్చిన దైవ సేవకులు, అదేవిధంగా శ్రీ జగన్మోహన్ బాబు గారు, అదేవిధంగా సౌజన్య అమ్మ గారు, సుధాకర్ బాబు గారు, అదేవిధంగా రామయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఉండండి, మీరు కొంచెం ఉండాలి. అట్లే ఓకే ఓకే ఇదే వీడియో. అంటే ఈ సైడ్ నిలబడి మీరు సరిపోయింది వాళ్ళు పోయే వాళ్ళు. ఈరోజు మేడం కొంచెం ఎనికి రాక మరి ఆడుకుంటే ఏమొస్తుంది? ఎక్కడ నిలవాలా మీరు? ముందు రాక రైట్ బా ఇదండి. అట్లా అదే ఇద్దరు తిరగండి, బాగుంటుంది. రెడీ రెడీ.
అక్క రెడీ వెళ్ళిపోవచ్చు రెడీ ఓకే రెడీ రెడీ డన్ ఓకే ఇక ఏంటక్క రెడీ మేడం ఓకే అయిపోయింది చేసేయండి వీడియో రన్నింగ్ మనం ఏం చేసేట్లేదు చిన్ని బాబు చూడు బాబు రెడీ ఓకే డన్ వెళ్ళిపోవచ్చు నిదానం మా నువ్వు ఎదుకురా రెడీ ఓకే డన్ అయిపోయింది మేడం రైట్ మామ ఓకే నిదానం రైట్ ఓకే డన్ అయిపోయింది క్లోజ్ కోన ఎనికి రాలక్క అక్క ఎనికి రండి మీరు ఇంటికి వచ్చి చెప్పండి రెడీ రండి వస్తుంది మామ రన్నింగ్ లేదు రెడీ రైట్ రైట్ మా నువ్వు ఎనికి రామ్మా రైట్ ఓకే అంతే 2 నిమిషాలు అంతే ఓకే రైట్ బాబు తిన్నమ్మా ఓకే అయిపోయింది లెక్క ఫోటోగా తీసిన లెక్క రాకాను అయిపోయిందిరా రెడీ రెడీ ఓకే సార్ రెడీ సార్ సార్ చూడండి సార్ ఓకే ఓకే మా పట్టుకమ్మా పట్టుకో ఓకే ఓకే సార్ కింద వస్తానా రైట్ రన్నింగ్ అట్లే రైట్ ఓకే రైట్
థ్యాంక్స్ మా మరమ్మ లేరు అడమ్మ వచ్చింది చాలా థ్యాంక్స్ మా డబ్బా కోడలు రైట్ థ్యాంక్ యూ సార్ వదనండి ఒక నిమిషం అయిపోయారు రైట్ చికెన్ బాబు నేను వస్తాను 10 నిమిషాలు రైట్ నాగార్జున నాగార్జున సురేష్ పెద్దమ్మ కవర్ తీ పెద్దమ్మా నువ్వు చిన్న ఒక్క నిమిషం ఒక చిన్న నువ్వు బిషప్ నువ్వు రైట్ ఇప్పుడే చేస్తాను అయిపోయింది పార్సల్ అందరూ చేస్తాను హలో అయ్యయ్యో ఓయబ్బా మా ప్రైజ్లాడమ్మా వందనాలు వందనాలమ్మా వందనాలమ్మా ఓకే ఓకే బా ఎన్నాళ్ళకు కనపడితే బా నువ్వు అసలు నిన్నేం తీస్తాను నేను తీయను సరిపోతాను పాల బాబాయ్ పక్క నేను పోతా పక్క దాంట్లో కానీ దాంట్లో పెట్టు అది పెట్టండి ఇంకా చేసా స్వామి శంకర్ నాకేం చేయలేదులే తినచ్చు అదే తినిపిల్లా నేను తినలేదు పో నేను చికెనే తిన్నా నేను వందనాలు ఈ వీడియో మట్టు పెట్టదు బాబాయ్ బా లేనే లేదు నేను పెట్టాను తెచ్చినారు ట్వైస్ కమలమ్మలు ఇద్దరు కమలమ్మలు బా హీరోస్